యేసయ్య పని ఎలా ఉంటుందంటే, ముందు ఆత్మ సంబంధమైన విషయాలను తీసుకొచ్చి తర్వాత శరీర సంబంధమైన సంగతిని మాట్లాడతాడు. పక్షవాతంతో బాధపడుతున్నటువంటి జబ్బుగల మనుషుణ్ణి ఆయన ఎదుట దించినప్పుడు పెంకులు ఓడదీసి జనం ఫుల్లుగా ఉంటే ఆయన ఉన్న ఇంట్లో జనం ఫుల్లుగా ఉంటారు, బయట ఉంటారు. మరి పక్షవాతం జబ్బున్న వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలంటే కుదరదు. అందుకని ఆయన ఉన్న ఇంటి యజమానుని ఒప్పించి ఆ పెంకులు ఓడదీసి మంచంలో వాడిని కట్టి పెట్టి ఆ మంచాన్ని దించుతారు యేసయ్య ముందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వానిని చూచి ఫస్ట్ అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఫస్ట్ పాప క్షమాపణ గురించి మాట్లాడతాడు. ఎందుకంటే పాప క్షమాపణ అనేది పొందితే అతని ఆత్మరక్షణ పొందుతుంది. తర్వాత ఏమన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ మంచం తీసుకొని పొమ్మన్నాడు. ఫస్ట్ ఆత్మకు స్వస్థత, తర్వాత శరీరానికి స్వస్థత. యేసయ్య పద్ధతి ఫస్ట్ ఆత్మకు సంబంధించిన విషయాలు, తర్వాత శరీరానికి సంబంధించిన విషయాలు. కానీ మన పంథ ఎలా ఉంటుందంటే, యేసయ్య ముందు శరీరం సంగతి చెప్పు, తర్వాత ఆత్మ సంగతి విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందుకని మీ పద్ధతిలోనే వస్తున్నా. ఒక ఫ్యామిలీ, భార్య భర్త, ఇద్దరు పిల్లలు, చిన్న పెద్ద అందరూ ఉంటారు. ఇక్కడ మనం విన్న దానిలో అఫ్కోర్స్ ఇది లోకంలో వ్యక్తులు లోక జ్ఞానమే కావచ్చు, అయినా ఈ ఉదాహరణ మనకు ఉపయోగపడేది. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు చెప్పిన మాటలు అన్నీ పనికి మాలినవి, పనికి రానివి అనుకోకూడదు. అందులో మనకు పనికొచ్చే వాటిని కూడా తీసుకొని మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఇక ఎవరు ఏం మంచి చెప్పినా వాడు లోక సంబంధి, వాడు నాకు చెప్పేది ఏంది అనకూడదు. లోకస్తుడైనా వాడు చెప్పిన దానిలో మనకు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే దాన్ని తప్పకుండా మనం స్వీకరించాలి. నేర్చుకునే మైండ్ మనకు ఉండాలి. ఎక్కడైనా సరే ఇది ఉపయోగపడిద్దిరా నాకు, నేను దీన్ని తీసుకోవాలి అనే మైండ్ నీకుంటే మంచోడి దగ్గరే కాదు పాఠాలు, చెడిపోయినోడి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. మంచివాడి దగ్గర వీడిలాగా నేను ఉండాలి అనే పాఠం నేర్చుకోవచ్చు, చెడిపోయినోడి దగ్గర ఇలాగ నేను ఉండకూడదు అని నేర్చుకోవచ్చు. ఓకే, స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్బా గట్టిగా చెప్పండి, భలే చెప్పారు. ఇంకోసారి చెప్పండి. రైట్, వినండి. నీకు నేర్చుకునే మైండ్ ఉంటే దయ్యాల దగ్గర కూడా పాఠాలు ఉన్నాయి. తెలుసా మీకు? దయ్యాల దగ్గర కూడా పాఠాలు ఉన్నాయి. అవునండి, దయ్యాల దగ్గర ఉన్న పాఠాలు చెప్పేదా? ఎప్పుడన్నా ఒకసారి చెబుతాలే, విడిగా చెప్తాలే. లేదు ఇప్పుడే చెప్పేసి అన్న రెండు మాటలంటే చెప్పేస్తాను. ప్రశాంతంగా విడిగా చెప్పమంటే చెబుతాను. మస్తు పాఠాలు ఉన్నాయి దయ్యాల దగ్గర. నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే దయ్యాల దగ్గర కూడా పాఠాలు ఉన్నాయి అన్నాను. మొట్టమొదటిది, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, ఉపయోగపడేది సరిగ్గా. ఎందుకు ఇప్పుడే చెప్పేస్తా. మొట్టమొదటిది, ఓటమి తథ్యమని తెలిసిన గెలుపు కొరకు మొక్కవోని దీక్షతో పోరాడేటువంటి రాజీ లేని మనస్సు దెయ్యాలదే. విచిత్రం చెప్పనా, మనకు గెలుపు తథ్యమని తెలుసు, అయినా ఓటమి విషయంలో భయపడి రాజీ పడిపోయే బతుకులు మనై. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓటమి తథ్యమని తెలుసు, అయినా గెలుపు కోసం రాజీ లేని పోరాటం చేస్తాయి సైతాను, దెయ్యాలు. మనకేమో మనకు తోడై ఉన్నవాడు జయించినవాడు కదా, గెలుపు తథ్యం మనదేనని తెలుసు, అయినా మనకు ఓటమి విషయంలో అనుమానం, అదే కలుగుతుందనే నమ్మకం, దాని విషయంలో రాజీ పడిపోయేటువంటి మైండ్. ఇప్పుడు చూసారా మరి దెయ్యాలు ఎంత పట్టుదలగా ఉన్నాయో? అవి గెలుస్తాయా ఓడిపోతాయా? మీరు చెప్పండి, అందరు చెప్పండి. సాతాను గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? అవునా? అది కాదు, మరి దేవుడే గెలుస్తాడు కన్ఫామ్. మరి దెయ్యాలు ఎందుకని అంత మొండిగా పోరాడుతున్నాయి? అది వాటి దగ్గర పాఠం. ఇప్పుడు వాస్తవంగా మనకెక్కువ ధైర్యం ఉండాలా, వాటికి ఎక్కువ ధైర్యం ఉండాలా? మనకెక్కువ పోరాటం ఉండాలా, వాటికి ఎక్కువ ఉండాలా? కానీ మనం ఎట్లున్నాం? ఒకటి ఓకే,
2, ఎప్పుడన్నా ఏ దయ్యమైనా నిరాశ పట్టడం చూసారా? ఎప్పుడైనా ఏ దయ్యమైనా కృంగిపోయి కుమిలిపోవటం చూసారా? చూస్తే చెప్పండి నాకు. ఏ దయ్యమైనా కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటానన్న దయ్యాన్ని ఒకదాన్ని చూపించారా? చూపిస్తే మీకు ₹1,00,00,000 బహుమానం, లేకపోయినా అప్పన్న తీసుకొచ్చిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉందా? ఒక్క దయ్యం అన్న ఉందా? మళ్ళీ వాటికి ఉన్న పరిస్థితి, వాటి ఫ్యూచర్ అంతా ఆలోచించుకుంటే ఖచ్చితంగా కింటాల్ టన్నులు నిరాశ ఉండాలి వాటి దగ్గర. కానీ వాటి దగ్గర నిరాశ లేదు, వాటి దగ్గర కృంగిపోయిన అనుభవాలు లేవు. అవి ఎప్పటికప్పుడు దయ్యపు ఉత్సాహంతో పనిచేస్తానే ఉన్నాయి, దయ్యపు ఆనందంతో. అర్థమైందా? కానీ దేవుని సంబంధం అయి ఉండి మనం అడుగు తీసి అడిగేస్తే నిరాశ, కృంగుబాటు, నీరసం, నిరుత్సాహం. లేదా వాటి దగ్గర పాఠం, ఏ దయ్యమైనా దిగులు పడి కృంగిపోయి కుమిలిపోయిన దయ్యాన్ని ఒకదాన్ని చూపించండి నాకు. అవునా? మరి ఎవరు కృంగిపోవాలి? మనమా? అయ్యా, జీవం గల దేవుణ్ణి మనకు కలిగి ఉండి మనం ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, ఉజ్జీవంగా, ఉత్సాహంగా మనం ఉండాలి. ఆ దేవునికి శత్రువులైనందున అమ్మో ఆయన ఉగ్రతకి ఎప్పుడు బలైపోతామని అయ్యి నీరు గారి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోవాలి. ఇదేందండి రివర్సు? ఏంది ఇది? నిజమా కాదా? సరే వదిలేసాడు. 2, 3వది, దయ్యం ఆత్మహత్య చేసుకుంటుందా? బాయ్ చెప్పు. ఏ దయ్యమైనా నేను చస్తాను, నేను బతకను, నా వల్ల కాదు, నేను చస్తాను అని ఎప్పుడన్నా ఏ దయ్యమైనా అందా? ఇంకా యేసయ్యే వచ్చినప్పుడు ఏమన్నాయో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా అంటే ఏమంటున్నాయో తెలుసా? మేమిప్పుడే చావం, మేమిప్పుడే పాము, మా టైం అంతా బతకాల్సిందే అని దయ్యాలు అంటే, దేవుని పిల్లలు ఏమంటున్నారు తెలుసా? నేను చస్తా, నేను భరించలేను, నా వల్ల కాదు, నాకు సావు రాట్లా, ఎప్పుడు చస్తాను, సావు 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 సావు. ఇదేంటి దెయ్యాల దగ్గర ఉండాల్సిన డైలాగులని మన దగ్గర ఉంటున్నాయి, మనం కలిగి ఉండాల్సిన దెయ్యాలు కలిగి ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు వంకాయ పులుసు అనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? 3 అయిపోయింది. వినండి. కదిలితే నేను చేస్తా, నేను చేస్తే పోయిద్ది, నేను చేస్తా అనే రకాలారా వినండి. మీకంటే దెయ్యాలు నయం. అయ్యానో అయ్యామంటే తెలుసా? ముండికి పడి బతకాలి మేము, మా కాలం అంతా బతకాల్సిందే. ఆ మాట నువ్వనాలి. ముసలోళ్ళని చూడండి. మొన్న ఒకడు 85 ఏళ్ళ ముసలమ్మని అడిగాడు, ముసలమ్మ ఎంత వయసు అన్నాడు. ఉంటేలే 85 90 అంది. ఇన్నేళ్ళు ఇంకెందుకు బతికి ఉంటాం, ఇంకా బావచ్చుగా అంటే నువ్వు చావరాదంట్రా అంటున్నావు. నువ్వు చావరాదంట్రా, నా వెంట పడ్డావు ఏంటంటున్నా. దేవునికి స్తోత్రం. అట్లా ఉండాలి. అరే కదిలితే ఇక నేను చేస్తా. అమ్మా, దేవుడు నిర్ణయించిన కాలం వస్తే నేను బతుకుతా అన్నా కూడా ఉంచడమ్మా. ఆయన నిన్ను తుంచిందా కాగు. ముందుగా నువ్వు తెచ్చావనుకో, జడ్జిమెంట్లోకి వచ్చి పాతాళానికి పోయే అవకాశం కూడా ఉంది. అట్లాంటి సాహసాలు, అట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అర్థమైందా? దేవునికి మహిమ చెప్పండి. 3, 4వది, దయ్యాలు ఎప్పుడన్నా కొట్టుకోవటం చూసారా? వాటికి ఎంత ప్రేమో, ఎంత ఐక్యతో, ఎంత యూనిటీయో వాటికి. ఒక దయ్యాన్ని ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళగొడితే టైం కోసం, అదను కోసం చూస్తా మళ్ళా ఆ వ్యక్తి దగ్గరికి ఏదన్నా సందు దొరికిద్దేమో అని వచ్చి వెళ్తుంటుందంట. దయ్యం వెళ్ళగొట్టబడ్డ తర్వాత ఆ వ్యక్తి తనలో దేవుణ్ణి కలిగి ఉంటే గొడవ ఉండదు, దేవుని వాక్యాన్ని తనలో కలిగి ఉంటే ఇంక అది మళ్ళీ రాదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దయ్యం వెళ్ళగొట్టిన దాకా దేవుడి దగ్గర ఉంటారు, దయ్యం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. లోపల దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ స్థానం ఇవ్వరు.
అప్పుడు ఆ వ్యక్తుల దేహం ఎలాంటిదంటే బాగా ఊడ్చి చక్కగా అల్మరా సర్ది పెట్టిన ఇంటితో సమానం. అన్నీ రెడీగా ఉన్నాయి ఇంట్లో, కానీ మనుషులు లేరు. కాబట్టి దయ్యం వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ గృహ దర్శనం చేస్తుంటుందంట. చేసి నేను వదిలిపెట్టిన ఇంట్లో ఎవరూ లేరు, ఊడ్చి అమర్చి ఉండుట బాగుంది నాకు అని, ఈసారి నేను సింగిల్గా ఉండకూడదు, మా బ్యాచ్ని తేవాలి అని వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంటుంది అని ఉందా లేదా బైబిల్లో? లేదా? చిన్న జీవులైనా చీమలు చూడు చంపగలుగురా, అడవి పందులా ఐక్యత చూడు, ఒకటి వేసిన కేకకు అన్ని వచ్చురా. చిన్న జీవులైన చీమలు చూడు ఏకమయ్యి సర్పాన్ని చంపగలుగురా. తేనెటీగలా ఐక్యత చూడు, తేనె పట్టు ముట్టబోతే కలిసి కుట్టురా. దయ్యాలలోన ఐక్యత చూడు, ఒకనిలోనే 2000 నివసించెనురా. ఒకనిలోనే 2000 నివసించెనురా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. ఇప్పుడు 2వ చరణంలో ఉంది, అపవిత్ర ఆత్మల ఐక్యత చూడు, ఒకటి వెళ్ళి 7 వెంట తెచ్చురా. మనవాళ్ళ మైండ్ ఎందుకు తెలుసా? మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకో, ఉన్నవాళ్ళని కూడా వదిలించుకోవాలని చూస్తాం. స్తోత్రం, అర్థమైందా? ఉన్న వాళ్ళని కూడా వదిలించుకోవాలని చూస్తాం. దయ్యాలట్ట కాదు. దానికి అవకాశం దొరికితే పొయ్యి మరో 7 దయ్యాలు, దానికంటే పనికి మాలిన పాపిష్టి సీనియర్ మోస్ట్ దురాత్మ దయ్యాలను వెంట తెచ్చుకుంటుంది. ఎందుకు? మనం ఐక్యంగా ఉంటేనే వీడిని తొందరగా నాశనం చేయగలుగుతాం. నా ప్రియమైన దయ్యాలారా, నా సోదర దయ్యాలారా, మనం కలిసి ఉండకపోతే మనుషులు మనల్ని వినం చేస్తారు. అంతే మిత్రమా, అంతే మిత్రమా, దెయ్యమా, అంతే అని అన్నీ కలిసి వచ్చి ఆ ఇంటం. నిజమా కాదా నేను చెప్పాలా? బైబిల్లో ఉందా లేదా? అవునా? గెరాసేనీల దేశంలో దురాత్మ పీడితుడైన వాళ్ళు ఎన్ని దయ్యాల కాపురం ఉన్నాయి? అరే పట్టుమని ఒక ఇంట్లో 4 ఉండరు, 2 రోజులకోసారి కొట్టుకు సత్తుంటారు. అరే ఆ ఇంట్లో పట్టుమని 4 ఉండరు, 2 రోజులకోసారి తగాదులో గందరగోళం, ఇంటి పక్క వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకు? వీళ్ళు తన్నుకొని పక్క వాళ్ళని తీర్పులకు పిలుస్తూ ఉంటారు. అవునా కాదా? చెప్పలేంది. మరి 2000 దయ్యాలు ఒకళ్ళలోని ఎట్ట కాపురం అన్నా ఎంత ఐక్యతగా ఉంటే ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి. లేదు దయ్యాల దగ్గర పాఠం. ఇద్దరే భార్యాభర్త, 2 పిల్లలు, 2 రోజులకోసారి తన్నుకుంటుంటారు. మళ్ళా పరిశుద్ధులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? పరిశుద్ధ పాపులు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరు? ఇంట్లో ఏం లేదు, పరిశుద్ధ కొట్లాట చేస్తుంటారు అంతే. పరిశుద్ధ తిట్లు తిట్టుకుంటుంటారు అంతే. పరిశుద్ధంగా జుట్లు వీక్కుంటూ ఉంటారు అంతే, ఏం లేదు. పరిశుద్ధ గొడవలు అంతే, ఏం లేదు. పరిశుద్ధ కోపం అన్నమాట. భర్తకి పరిశుద్ధ కోపం, భార్యకి పవిత్రమైన తిరుగుబాటు, అంతే. అంత పరిశుద్ధమే, పవిత్రమే. దయ్యాలు ఒక్క మనిషి దేహాన్ని 2000 వాడుకున్నాయంటే అసలు ఎంత ప్రేమ, ఎంత పరస్పర సహకారం, ఎంత అద్భుతమైన విషయం ఇది. వాటి గురించి ఆలోచించే పాట రాసింది. అవునా? రైట్, సరే వదిలేసేయండి. ఇంకేమున్నాయి దయాల్లో? నియమ ప్రకారం కట్టుబడి పనిచేస్తాయి దయ్యాలు, తెలుసా? దయ్యాలు ఎప్పుడు నియమం తప్ప. ఒక్క దయ్యం అన్నా మంచి పని చేసిందా?
వాటి నియమం ఏంది? కేవలం చెడిపోయిన పనులే చేయాలి మనం. దయ్యాల నియమం ఏంటో తెలుసా? పొరపాటున జాలిపడి అనేది, జాలి, దయ, కనికరం, ప్రేమ అనేవి మనకు ఉండకూడదు. ఎవరి మీద? మనుషుల మీద. మనకి ఎంత దుర్మార్గం ఉంటే అంత మంచిది. నియమం, దయ్యాల నియమం ఏంటో తెలుసా? మనము మంచి చెయ్యకూడదు. చెప్పండి, దయ్యాల నియమం ఏంది? దయ్యాలు పెట్టుకున్న నియమము ఏమిటి? మనము మంచి పనులు, మనం చేసే పనులన్నీ చెడగొట్టడం, నాశనం చేయటం, పాడు చేయటం, బాగున్న వాళ్ళ మధ్యలో చేరి తగాదలు పెట్టడం, మనం మాత్రం ఐక్యంగా ఉంటాం. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళ దగ్గరికి చేరి కృంగదీయటం, వాళ్ళకై వాళ్ళే సచ్చేటట్టు ప్రేరేపించటం, మనం మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్తో వర్క్ చేద్దాం. చూసారా మరి దయ్యాల ఆలోచనలు? ఏ దయ్యమైనా నియమం తప్పి మంచి పని చేసిందా? తొందరగా చెప్పండి. అందరూ చేయలేదుగా. మరి ఇప్పుడు దయ్యాలు మంచి పని చేయలేదు, ఎప్పుడు చేసినా చెడిపోయిన పనులే చేసినాయి. మరి దేవుని సంబంధంగా మనకు నియమం ఏంటి? చెడు పని మనము చెయ్యరాదు. కానీ మనం ఏం చేస్తున్నాం చూసుకోండి. మనము నియమం తప్పుతున్నాం, దయ్యాలు తప్పట్లా. హలో, అర్థమైందా? అవి పొరపాటును కూడా మంచి పని జారిపోయి కూడా చేయట్లే. మరి మనిషి, దేవుని సంబంధులు ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు అవి బెటరా, మనం బెటరా? ఒకసారి ఆలోచించండి. ఇదేందిరా నువ్వు దెయ్యాలను కనపరుస్తున్నావు ఏంది అనుకోవాకండి. జరుగుతున్న కుట్ర చెప్తున్నా. ఇప్పుడు 4వ పాఠం. ఇది 5వదా? నియమ ప్రకారం పోరాడే తత్వం కలిగిన దయ్యాలు. 6వది చెప్తున్నా వినండి. దయ్యాలు సోమరులు కాదు, నిరంతర శ్రమజీవులు. అసలు వాళ్ళ నాయకుడే నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నాడు కంప్లైంట్ చేయటానికి. ప్రకటన గ్రంథం 12లో ఏముంది? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. ప్రైజ్ ది లార్డ్. అవునా? అది ఎన్నొచ్చినాయి? మనకి అవకాశం ఉన్న పక్కనోడికి సువార్త చెప్పం. మళ్ళా పనికి మళ్ళీ పాపిష్టి కబుర్లు అనుకో, పలకరించి మరీ చెప్పబుద్ధి అయింది. కానీ దేవుని మాటలు, దేవుని వార్త, దేవుని కొరకు ప్రార్థన చేద్దాం రండి అని నలుగురిని సమకూర్చటం మనం చెయ్యం. దెయ్యాలు మాత్రం మనం ఐక్యతగా ఉండి ఎక్కడ ప్రార్థన చేస్తామో, ఎక్కడ మనం ఆత్మీయంగా బలపడతామో, ఎక్కడ సువార్త చెబుతామో, మరి దయ్యాలు పట్టిన ఆత్మల్ని ఎక్కడ లాగేసుకుంటామో. మరి దయ్యాలు మరి సంవత్సరాలుగా కష్టపడి తరతరాలుగా జనాల్ని మోసం చేసి మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాయి కదా. ఇప్పుడు మనం బయలుదేరాంగా వాళ్ళని విడిపించడానికి. అమ్మో, వీళ్ళు బయలుదేరారు దుర్మార్గులు, ఈ మనుషులందరినీ కష్టపడి చెడగొట్టుకున్నాం, ఎక్కడ మళ్ళీ వీళ్ళని మంచిగా మారుస్తారో అని రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా వాటి ఆత్మలకు అవి కాపలా కాసుకుంటున్నాయి. చెడుతనంలోంచి వాడు మంచిలోకి రాకుండా. మనం ఏదో నేను ప్రసంగం చేసినప్పుడు మాత్రం ఎవడన్నా కనపడితే ఆ ఒక పూట చెబుతారు సువార్త. పొరపాటును కూడా తర్వాత వాటిని పట్టించుకోరు. అయ్యో, నా ఖాళీ సమయం ఉంది కదా, నలుగురిని దర్శించి ప్రార్థన చేసి వాళ్ళని ప్రార్థనకు పురికొల్పుదాం, ప్రార్థనలో బలపరుద్దాం, వాళ్ళకి వాక్యం పంచుకుందాం, వాళ్ళని వాక్యంలో నింపుదాం, వాక్యంలో బలపరుద్దాం. అవకాశాలు ఉంటాయి, స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉంటాయి. కానీ చెయ్యరు. ఎందుకు పనిచేయదు. కానీ దయ్యాలు ఆహారనిశలో శ్రమపడే తత్వం కలిగినవి. 6. 7వది చెప్పేదా? 7వది, సాతాను ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు పరిగెత్తుతాయి దయ్యాలు. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క దయ్యం కూడా మిస్ కాదు. వాడు మీటింగ్ పెట్టాడంటే మొత్తం అటెండ్ అవుతాయి. దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పరిచిన నియామక కూటాలని ఎన్నిసార్లు ఎగ్గొట్టారో పరిశుద్ధులు.
ఎన్నిసార్లు ఎగ్గొట్టారో పరిశుద్ధులో. కొద్దిగా వానజల్లు పట్టింది అనుకో, ఇవాళ వచ్చారులే, దేవునికి స్తోత్రం. మన సంగతి కాదు, కొంతమంది వంకలు దేవులాడుతారు. సన్నిధికి వెళ్ళడానికి ఇబ్బంది పడే మైండ్లు కొన్ని. మొన్న 3 వారాలు పోయాగా ఈ ఒక్క వారం పోవాలేనులే అని బరీగా అబ్రహామో, ఇస్సాకో, ఆ యోనాను, ఆ పేతురో తిని శుభ్రంగా మంచం మీద పడి దొర్లాడుతూ ఉంటాడు అనమాట. స్తోత్రం, హల్లెలూయా. 3 వారాలు పోయాలి, ఒక్క వారం ఉందిలే అని. దయ్యాలు ఎప్పుడన్నా ఆగుతాయా సైతాన్ని ఏర్పాటు చేసిన మీటింగ్స్కి? కానీ మనం ఇట్లా ఏడిసింది. ఇప్పుడు ఏది బెస్ట్? దెయ్యాలు కరెక్ట్గా ఉన్నాయా, మనం కరెక్ట్గా ఉన్నావా? ఇంకా చెప్పాలంటే దయ్యాలు ఎప్పుడన్నా పోట్లాడుకున్నాయా? దయ్యాలు ఎప్పుడన్నా ఒకదాని మీద ఒకటి అతిశయపడ్డాయా? దయ్యాలు ఎప్పుడైనా ఒకదాని మీద ఒకటి దుష్ప్రచారం చేసుకున్నాయా? దయ్యాల దగ్గర ఎంత దీన మనసు ఉందో తెలుసా? దయ్యాలు తగ్గించుకుంటాయి. ఒక దయ్యానికి ఒక దయ్యం సపోర్ట్ చేసిద్ది, ఒక దయ్యం ఒక దయ్యాన్ని గౌరవించుకుంటుంది. లేకపోతే ఐక్యత చెడిపోయిద్ది కదా. యేసయ్యే చెప్పాడు, సాతాను తనకు తాను వేరుపడితే వాడి రాజ్యం నిలవదని. అది తెలుసు వాడికి, అందుకే రేయ్ మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడు మనకి ఏవేవైతే చేయమని చెప్పాడో అవన్నీ మనం చేయకుండా చెడగొట్టి అవన్నీ వాడి బ్యాచీకి చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అర్థమైతే ఒకసారి ఎంతమందికి అర్థమైందో చెయ్యొద్దండి. మనకు చెయ్యమని, మనల్ని ఉండమని మనకి ఏ నీతి నియమాలు దేవుడు చెప్పాడో ఇవన్నీ మనం చెయ్యకుండా వాడు చెడగొట్టి వాడి బ్యాచీకి అవన్నీ నేర్పించాడు. ఒరే దయ్యాలరా, రేయ్ రా, రండ్రా, నిలబడండ్రా, అదిగో వాళ్ళ దేవుడు వాళ్ళకు చూడు ఐక్యతగా ఉండమని చెప్పాడు. వాళ్ళ ఐక్యతగా ఉంటే మనం అయిపోతాం రే. అందుకే వాళ్ళ ఐక్యత కాకుండా ఉన్నట్లు మీరు ఐక్యంగా పోరాడండి అని నేర్పాడు. మీలో మీరు కొట్టుకోకూడదురా పనికి మళ్ళీ దెయ్యాలరా. మీలో మీరు కొట్టుకోకూడదు, దీన మనసుతో తగ్గించుకోవాలరా, ఒకరినొకడు గణపరుచుకోవాలరా. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అహాన్ని రెచ్చగొట్టి ఒకళ్ళనొకళ్ళు తృణీకరించుకునేటట్టు, ఒకడి మీద ఒకడు అతిశయపడేటట్టు వాళ్ళని చెయ్యండి రా అని చెప్పాడు. వాడు అప్పుడప్పుడు మీటింగ్ వేస్తుంటాడు, అంధకార రాజ్యంలో కమిటీ మీటింగ్ వేస్తుంటాడు. వాడు ఎన్నిసార్లు మీటింగ్ వేస్తే అన్నిసార్లు మొత్తం గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేశారో మొత్తం లిస్ట్ ఇవ్వాలి. తెలుసా మీకు, నేను ఇంతమందిని ఆత్మహత్యకు లయం చేశాను, నేను ఇంతమంది కొత్త క్యాండిడేట్స్ని తాగుడుకు అలవాటు చేశాను. శభాష్రా బాగా డెవలప్ అయ్యావు. నేను ఇంతమందిని వ్యభిచార పాపంలో పడేశాను. సంఖ్య పెంచావురా, బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, ఇంకా పని చేయి. నేను ఇంతమంది చేత హత్యలు చేయించాను. అవునా, బాగా కృషి చేస్తున్నావు, రైట్. నేను ఇంతమంది చేత దొంగతనం చేయించాను. ఇంకా కొంచెం అభివృద్ధి కావాలరా, నువ్వు ఒట్టి దొంగతనాలు కాదు, ఇంకొంచెం మిగలాలి. నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ఇన్ని వారాలు ఇంతమందిని వాక్యం వినకుండా జడగొట్టా. పక్కన వాళ్ళ వస్తువులు చూపించి కొంతమందిని, చీరలు చూపించి కొంతమంది ఆడాళ్ళని, ప్రసంగం అర్థం కాకుండా గలిబిలు చేసి కొంతమందిని, నిద్ర వచ్చేటట్టు చేసి వాళ్ళ పక్కన కూర్చొని కాస్త జోలబడాను. మొత్తం నిద్రపోయారు. దాదాపు ఇంతమందిని చెడగొట్టాను. అబ్బో, వీడు ఇంకా పనుడు నేర్చుకోండి రా రే, మిగిలిన దెయ్యాలారా నేర్చుకోండి, వీడు ఎంత డెవలప్ అయ్యాడో చూడండి. గురి చూసి కొట్టాలరా, ప్లాన్ ప్రకారం పోవాలరా, వాడు చూడరా. అప్పుడు ఆ మిగిలిన దెయ్యాలు వచ్చి అభినందిస్తాయి. చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు బ్రదర్, మీరు అద్భుతంగా చేస్తున్నారు, నిజంగా చాలా సంతోషం, మీరు తప్పకుండా ఇలాగనే అనేక మందిని నిద్రపుచ్చండి, మనం ఇంకా తొందరగా ముందుకు వెళ్ళగలుగుతాం. అన్న నిజంగా ఎట్నే జరిగిద్ది అంటాం. అంటే మీరు నమ్మండి, నమ్మకండి, కావాలంటే ఒకసారి మీరు ఏదైనా ప్రయత్నం కూడా చేసి చూడండి అటు మీటింగ్లోకి వెళ్తానికి. వెళ్తా, సరే విషయానికి వస్తాను, ఇంకా అయిపోలా ఉంది. ఒకరోజు కూర్చొని
మనకు బుద్ధి ఉంటే పనికిమాలినోడి దగ్గర కూడా పాఠం ఉంటుందని గ్రహించి ఆ కోణంలో దెయ్యాల గురించి ఆలోచన చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇంకొకటి వచ్చి ఏమంటాడు తెలుసా? ఇంకొక దెయ్యం, రాజా, సాతాను రాజా, నేనేం చేశాను తెలుసా? వాడు నిద్రపుచ్చాడు, నేను ఇంకా తెలివైన పని చేశా. ఏంట్రా? నేను చర్చికి వెళ్తా, వెళ్ళి ఇతను ఎవరో ఆ బోధకుడు రక్షణ పొందండి, రక్షణకు తీర్మానం చేయండి అని చెప్పి బోధిస్తాడు చూడు. ఆ బోధించిన ప్రతిసారి తర్వాత తీసుకుందో కానిలే, ఇప్పుడు కాదులేని లేట్ చేపిస్తున్నా. అందుకే సంవత్సరాల నుంచి వెళ్తా కూడా చాలామంది ఇంకా బాప్టిజం ముందల మన లెక్కలోనే ఉన్నారు. అబ్బో వీడు ఇంకా మేధావిరా, రే వీడు చూసారా ఎంత గొప్ప కార్యం చేశాడో, చాలామందిని ఆపాడంట్రా. అరే ఎట్లా ఆపావు? ఏముంది, వాళ్ళ అమ్మలోనో, వాళ్ళ నాన్నలోనో, వాళ్ళ భార్యలోనో, వాళ్ళ భర్తలోనో, ఇంటి పక్కోళ్ళలోనో, ఆ ఫ్రెండ్లోనో కొంతమంది బలహీనలు. మన బ్యాచ్ ఉంటారు కదా చర్చిలో విశ్వాసులు, మన పిశాచి బ్యాచ్ ఉంటారు కదా, బాప్తీసం తీసుకోవడానికి ఎవడన్నా ముందుకు వస్తే ఇప్పుడే ఎందుకులే, ఆగు, కాదులే, ఉండులే అనే రకాలు ఉంటారు కదా. వాళ్ళంతా మనసరికే, వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా వేసా చాలామంది నాపా. అబ్బా ముద్దు వస్తుందిరా నువ్వు చెబుతుంటే. మామూలు దెయ్యంగాడు కాదు వీడు, మహాదెయ్యం. ఒక పురేల దండ తెచ్చి వీడిని సన్మానించండి రా. ఇట్లా ఉంది అక్కడ సంభాషణ. మరి మనం పోల్చి చూసుకోండి. అవి మనుషుల్ని పాడు చేసే పనులు చేస్తే ప్రశంస, వాటికి ఎంతో ఒకరికొకరు ఎంకరేజింగ్. మనం చెయ్యం, చేసేవాడిని కూడా చెయ్యనీయం. చేసేవాళ్ళ మీద రాళ్ళు, చేసిందిలే పెద్ద ఏడిసిందిలే అని. విచిత్రం ఏంటంటే వాటి దగ్గర కనపడాల్సిన లక్షణాలు ఎక్కడ కనపడుతున్నాయి, ఏడ కనపడాల్సినవి ఆడ కనపడుతున్నాయి. లేవా పాఠాలు అయిపోలా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను ఎత్తుకున్న అంశానికి న్యాయం జరగదు, అందుకని దయ్యముల పాఠములు ప్రస్తుతం కొంచెం ఆపుతున్నాను. లేకపోతే ఇది దయ్యాల ప్రసంగం అయింది. అందుకని అన్నా, నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉండాలి, కానీ ఎక్కడైనా పాఠం దేవుడు ఏదో కోణంలో అందిస్తానే ఉంటాడన్నా. అక్క, ఎటుపక్క నుంచి నాకు ఏ విలువైన విషయం వచ్చిద్దో అని దేవుని వైపు చూసి కాచుకుంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి ఘట్టంలోనూ ఏదో ఒక విలువైన మాట నీ చెవిలోకి వచ్చేటట్టు దేవుడు చేస్తాడక్క. ఆ మనస్సు మనకు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదంతం చెప్తూ ఒక ఫ్యామిలీ విషయంలో, సంఘం విషయంలో, సహోదరుల విషయంలో ఎలా బాధ్యతలు నెరవేర్చాలన్న పాయింట్ చెప్పడానికి పూనుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ దయ్యాల వ్యవహారం చెప్పాను అనుకో, అది ఆగిపోయిద్ది. ఇప్పుడు దయ్యాలతో ఒక 7 సంగతులు చెప్పా కదా, 7 8? ఇక మిగిలిన మీరే ఆలోచించుకోండి, ఇంకా దయ్యాల దగ్గర ఏమేమి సరుకుందో. ఫ్యామిలీ విషయానికి వద్దాం. నీ కుటుంబాన్ని నీకు బలంగా మలుచుకోవాలి అని నేర్పుతుంది ఆ పాఠం. నువ్వు ఒక్కదానివే ఆ 1000 కేజీలు కదిలించవు, కానీ నీ వాళ్ళందరూ కలిసి ఏకమైతే అలవోకగా 5 నిమిషాల్లో తెచ్చి ఇక్కడ పెట్టేయగలుగుతారు అన్న మాటను ఆధారం చేసుకుని, కుటుంబంలో ఒక్కడు మాత్రమే కష్టపడటం కాదు, కుటుంబంలో ఉన్న మిగిలిన వ్యక్తుల్ని కూడా వాళ్ళు బయటకు వచ్చే మార్గం కాకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ ద్వారా కూడా కొంత ఉపయోగం వచ్చేటట్టు వాళ్ళకి పని కల్పించుట అనేది తెలివైన పని. ఇంటి యజమానుడైన వాడు ఆలోచించాలి, నేను ఒక్కడనే ఒంటి చేత్తో కష్టపడటం కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా నా ఫ్యామిలీ ముందుకెళ్ళడానికి బలంగా మార్చుకోవాలి. కొన్ని కుటుంబాలు నేను చూశాను, భర్త వర్క్ చేస్తాడు, భార్య కూడా తన ఇంట ఉండి తను చేయదగ్గ పని తను చేస్తుంది. భర్త కష్టపడతాడు, ఫ్యామిలీని రొటేట్ చేయడానికి భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. పిల్లలుంటే చిన్నగా జ్ఞానంతో వాళ్ళతో వ్యవహరించి పిల్లల్ని కూడా ఆర్థిక విలువలు తెలిసేటట్టు సిద్ధపరచుకొని వాళ్ళని కూడా పనిలో వాడటానికి తెలివైన ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడతారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇలాగా ఇంటికాడ గృహిణులుగా ఉండేటువంటి వాళ్ళను
కూడా వాళ్ళు చేయదగ్గ పని ఏదైనా కావచ్చు, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళే పని లేకుండా వాళ్ళు చేయదగ్గ పనిని వాళ్ళకు కల్పించుట ద్వారా వాళ్ళ వలన, ఇప్పుడు నువ్వు ఉదాహరణకి 10,000 సంపాదకుడు అనుకో, ఇంటికాడున్న నీ భార్య ఏదో మామూలు చిన్న పని, ఇంట్లో ఉండి చేసే పని చేసి ఒక 2,000 నీకు సపోర్ట్గా ఉంటే కరెంటు బిల్లు, పాల బిల్లు పోద్ది కదా. దేవునికి స్తోత్రం. ఆ తల్లి పిల్లల్ని కూడా అందులో చేర్చి ఇంకొక 1,000 అదనంగా వచ్చేటట్టు తన పిల్లలు తను కలిసి ఏదన్నా చిన్న కుటీర పరిశ్రమలాగా ఒకటి చిన్న పని మొదలు పెడితే ఇంకొక 1,000 కలిస్తే 10,000కి ఒక 3,000 తోడైతే 13,000 కుటుంబం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కదా. ఎంతమందికి అర్థమైంది? ఇంట్లో ఉంచే వాళ్ళని, వాళ్ళు చేయదగ్గదేదో చిన్నపాటి పని వాళ్ళకి అందుబాటులోకి నువ్వు తీసుకురావటం చేయగలిగితే, వాళ్ళని కూడా నీకు బలంగా మలుచుకోగలిగితే, ఆ వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ కొంత భద్రం చేసుకుంటూ క్రమంగా రొటేట్ చేయగలిగితే తప్పకుండా నీవు కూడా మార్కెట్లో ఒక స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్సు తెలివైనోళ్ళు, చదువుకున్నోళ్ళు, జ్ఞానవంతులు, కానీ వాళ్ళని ఎలాగ ఉపయోగించుకుని ముందుకెళ్లాలో ఈ భర్తకు తెలియదు. ఇతనికి ఐడియా ఉండదు. ఇక పంపిస్తే అమ్మాయిని జాబ్ పంపించాలి, ఆడ మనిషి బయటికి పోవడం నాకు ఇష్టం లేదు అన్న ఆలోచనతో ఆపేస్తాడు. సో బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉంచే ఆమె ద్వారా కూడా ఏదన్నా ఒక చిన్న వర్క్ని చేయించి, ఒకవేళ బయటికి వెళ్తే ఆ మనిషికి 10,000 వచ్చేది, ఇంట్లో ఉంచి ఒక 4,000 సంపాదిస్తే ఉపయోగం, నష్టం ఏముంది? కాబట్టి ఇంట్లో తను చేయదగ్గ పని ఆలోచించి ఏర్పరిచి కుటుంబాన్ని కూడా బలంగా మలుచుకొని నలువైపులా ఆర్థిక సంపత్తి వచ్చేటట్టు తెలివిగా అడుగేసిన వాళ్ళు ఈరోజు మార్కెట్లో నిలబడ్డారు. ఆర్థిక స్థితి చెప్తున్నానండి. అన్న నువ్వు కూటంలో ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పకుండా ఈ డబ్బుల సంపాదన గురించి చెప్తావేంది అని ఒకవేళ మీరు అంటారేమో. భూమి మీద మనం బ్రతకడానికి, ఆఖరికి దేవుని పని చేయడానికి పౌలు సైతం సంపాదించాల్సి వచ్చింది. బేరాలు గుట్టుకుంటా డబ్బులు సంపాదించండి, బాగా మేళ్ల మీద మేడలు కట్టి ఇక్కడే ఉట్టి కట్టుకుని ఊరేగండి అని చెప్పట్లా నేను. అప్పులని, తిప్పలని, అమ్మాయి ఎదుగొచ్చిందని, పైసా డబ్బులు లేవని, అబ్బాయి చదువుకి, అబ్బాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు, అయ్యో పెట్టుబడి లేదు, పైసలు లేవని, పొలం వేస్తున్నా పెట్టుబడి లేదని, ఇట్లా రకరకాలుగా ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయమని వస్తారు కదా. నేను చెప్తున్నాను, కుటుంబానికి బాధ్యతలు నేర్పుకొని వాళ్ళని కూడా వర్కుల్లోకి దించి వాళ్ళని నీ బలంగా మార్చుకోగలిగితే, ఒక చెయ్యి కష్టపడేదానికి మిగిలిన 4 చేతులు తోడైతే ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళటానికి, ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఉపయోగపడితే ప్రయత్నం చేయండి, ఉపయోగపడదంటే పక్కన పెట్టేసేయండి. రెండవది సంఘ సంబంధమైన పరిచర్య. ఇది ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముఖ్యమైనది. ఇప్పుడు దేవుని సన్నిధికి ఇంతమంది వచ్చారు ఈరోజు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంతోమంది ఉన్నారు కదా. కూటమి అయిపోగానే ఎవరు తిప్పలు వాళ్ళే. కనీసం ఇప్పుడంటే కరోనా సీజన్ కాబట్టి ప్రైజ్ లార్డ్ చెప్పడానికి లేదు, గ్లౌజులు ఉన్నాయి కనుక ఆ పని కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయినా సరే బాడెడంగా ఉండైనా సరే మాస్కులు పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకుని వందనాలక్క, వందనాలన్నా, కనీసం పలకరింపు. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకొని బలపరచగలిగితే, ఇప్పుడు మీరు ఆల్రెడీ బలపడిన వ్యక్తులు నాకు సపోర్ట్. యేసయ్యను గమనించారా? దేవుడు కూడా మనల్ని బలంగా మలుచుకుంటాడు ఆయన. దెయ్యాలు కూడా అంతే, మనుషుల్నే తమ బలంగా మలుచుకుంటాయి దెయ్యాలు కూడా, తెలుసా? మనుషుల్నే వాడుకుంటాయి, మనుషుల్ని నాశనం చేయటానికి. సాతానుగాడు పరలోకంలో దేవదూతల్ని తన బలంగా మలుచుకున్నాడు. మలుచుకొని ఒక అంధకార సామ్రాజ్యంగా ఏర్పడ్డాడు. వాడు ఒక్కడు చేసింది కాదు, వాడు అనేక మందిని ప్రభావితం చేయగలిగాడు. బాయ్ వింటున్నావా? వాడు అనేక మందిని ప్రభావితం చేయగలిగాడు. చేసి వాడి మాట విని లోబడ్డ వాళ్ళందరినీ తన బలంగా మార్చుకున్నాడు. మార్చుకొని నేను ఒకడిని కాదు ఇంతమంది అయ్యాం.
అన్నీ ఒక తేజో రాజ్యం నుండి విడిపోయి ఒక అంధకార రాజ్యంగా ఏర్పడి, ఈరోజు ఈ సందర్భంలో ఇంకొక మర్మం కూడా చెప్తా వినండి. సైతాను అందరినీ శోధించడు. మళ్ళీ చెప్తున్నా, పూర్తి స్పృహలోనే చెప్తున్నా, సైతాను అందరినీ శోధించడు. వాడు శోధించాలంటే ఒక రేంజ్ కావాలి. ఇది మనకు ఒక రేంజ్ కావాలి. తెలుసా మీకు? అమ్మో తెలుసా? సైతాను మనల్ని శోధించాలంటే ఒక రేంజ్ కావాలని చెప్తున్నా నేను. అదేందన్నా, సైతాను శోధిస్తాడుగా ఎవరినైనంటే కాదు. ఎక్కువ శాతం మనల్ని శోధించేది వాడి నెట్వర్క్లో ఉన్న మామూలు దెయ్యాలు. పిల్ల పిశాచాలు అంటాను చూడు, అట్లా. అరే మిమ్మల్ని కాదులే, మామూలు దెయ్యాలు ఉంటాయి. దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు, అట్లా అంతస్తులు ఉన్నాయిగా. 24 పెద్దలని దేవుని మహిమ రాజ్యంలో. అట్లాగే దయ్యంగాడు సైతాను కూడా బ్యాచ్ని ఏర్పాటు చేశాడు. ఒక స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, 4వ స్థాయి. అదే మాట అక్కడ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తొందరగా తిప్పేయండి, టైం అయిపోయింది. అసలుకే వానబడే అవకాశం ఉంది, మళ్ళీ మీరు మొక్క మొలుస్తారు. కానీ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అద్దుగద్దుగద్దుగా చెప్పాడు చూడు. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ. అక్కడ రౌండ్ చేయాలి. ప్రధానులు, దెయ్యాల్లో ప్రధానులుగా ఉన్న దెయ్యాలు ఉన్నాయి. అధికారులతోనూ, కొంత అధికారం కలిగిన దెయ్యాలు ఉన్నాయి. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఈ లోకనాథులు అంటే దాన్ని కూడా గుర్తించాలి. లోకం మీద ఏలుబడి చేస్తున్న దెయ్యాలు. ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అదొక గుంపు. దేవుడు ఎలాగైతే సమాచారాన్ని పంపిణీ చేయడానికి గాబ్రియేలు వాడాడు, అవునా? యెహోవా యుద్ధము చేయడానికి ప్రధాన దూతయగు మిఖాయేలును వాడాడు, అవునా? అట్లాగా ప్రధాన దూతలు, అధికార దూతలు, సామాన్య దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు అని ఇట్లా శాఖలు ఉన్నాయిగా. ఇదే టైపులో వాడి బ్యాచ్ కూడా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో నాకు తెలిసి, నా అంచనా ప్రకారం, మనల్ని శోధించే అన్ని కూడా పిల్లదెయ్యాలు, ఏదో మామూలు దూత టైప్ వాళ్ళు. అదేందన్నా నన్ను సైతాను శోధిస్తే తమరి తలకాయ, అది సాధ్యం కాదు. అదేంది, ఎందుకు సాధ్యం కాదు? సింపుల్గా చెప్తా. వాడు శోధించాలంటే, వాడు డైరెక్ట్గా వాడే వచ్చి నిన్ను టార్గెట్ చేయాలంటే నీవు ఏబు అంతస్తుకి ఎక్కువ ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీ అంతస్తు ఏబు అంతటిదై ఉండాలి. అర్థమైందా? యేసు అంతటి వాడేవై ఉంటే ముఖాముఖి ఎదురుపడి వాడు శోధిస్తాడు. నీ అంతస్తును బట్టి వాడు ఎంటర్ అవుతాడు. ఇది మీకు ఈజీగా అర్థం కావటానికి క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతాయి, ఐడియా ఉందా? స్థాయిలు ఏవే స్థాయిలు? గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంకా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి. మీరు ఒకసారి స్తోత్రం చెబితే, గట్టిగా చెబితే, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రికెటర్స్ని అంతర్జాతీయ స్థాయిలో ఆడేటువంటి ఆటగాళ్లతో ఆటకి నిలుపుతారా? వింతైన విషయం చెప్పనా? అసలు ఈ గ్రామస్థాయి వ్యక్తులు వాళ్ళతో పోయి ఆడటం కాదు, అంతర్జాతీయంగా ఆడే వ్యక్తుల్ని చూడటానికి కూడా అవకాశం ఉండదు. చూడటానికే అవకాశాలు దొరకనప్పుడు ఇంకా ఆడేది ఎక్కడ? ఎంతమందికి అర్థమైందో? అలాగే సైతాన్ గాడి రేంజ్ వేరు. మన ప్రతి ఒక్కళ్ళు సైతాన్ నన్ను తెగశోధిస్తున్నాడు, సైతాన్ నన్ను తెగశోధిస్తున్నాడు, వాడు నవ్వుకుంటుంటాడు. పిచ్చిది. ఆ రేంజ్ ఎక్కడ, నా రేంజ్ ఎక్కడ? నేను శోధించానంటే ఏంది అని నిన్ను శోధించే దయ్యంకెళ్ళి చూసి నవ్వుతూ ఉంటుంది. నన్ను అంటుంది దాని బంధం, నా స్థాయి ఎక్కడ, ఆ స్థాయి ఎక్కడ అని దయ్యంగా నవ్వుకుంటాడు సైతాన్ గాడు.
అర్థం కాలేదా మీకు? అయిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో రేంజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి, మిమ్మల్ని శోధించే దయ్యాలు వేరు, నన్ను శోధించే దయ్యం వేరు. మళ్ళీ కొంచెం ఒక మెట్టు ఎక్కా కదా, నా రేంజ్కి తగ్గ పర్సనాలిటీ దిగుద్ది. అర్థమైందా? ఇంకొక మెట్టు ఎక్కి ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళే కొద్దీ గ్రామ స్థాయిలో గెలిచిన వాళ్ళని మండల స్థాయిలో ఆడిస్తారు. మండల స్థాయిలో గెలుచుకొని వచ్చిన వాడిని జిల్లా స్థాయిలో ఆడిస్తారు. జిల్లా స్థాయిలో గెలుచుకొని వచ్చిన వాడిని రాష్ట్ర స్థాయిలో ఆడిస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుచుకొని వచ్చిన వాడిని జాతీయ స్థాయిలో ఆడిస్తారు. అందులో గెలుచుకొని వచ్చిన వాడిని అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తారు. మనం వాడితో పోటీ పడాలంటే యేసుకు చెందినంత పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. ఏబు పొందినంత పరిపూర్ణత మనం పొందాలి. అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. అప్పటిదాకా నువ్వు ఎన్ని స్టెప్పులు వేసినా ఏడిసేవలే ముఖం అంటుంటాడు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, అన్న ఇప్పుడు నీ స్థాయి ఇంకా సైతాన్ని ఎదుర్కొనే అంతగా పోలేదా అని ఒకవేళ డౌట్ వచ్చింది. ఏమో మరి ఇక నేను చూసుకోవాలి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాడితో ఆడాలనే సిద్ధమవుతున్నా. ఎవరితో? వాడితో ఆడాలనే, వాడి ఎదురుపోయి నిలబడాలనే, వాడితో స్ట్రైట్గా ఫైట్ చేయాలనే, ఏబులాగా, నజరేయుడగు యేసులాగా, అపోస్తలుడైన పౌలులాగా ఆ మెట్టుకెళ్ళి వాడితో ఢీ కొట్టాలనే నా కసి పట్టుదల. అందుకే ఒక్కొక్క దానిలో ఓడించుకుంటూ వాడు ఆలోచించేటట్టు దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీడికి కొంచెం సీరియస్గానే ఆడుతున్నాడే, వీడిని కొంచెం జాగ్రత్తగా చూడాలని వాడు నా గురించి ఆలోచించేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఆలోచించి ఏం చేస్తాడు? ఒక్కొక్కడిని సీనియర్లందరినీ పంపిస్తూ ఉంటాడు నా ముందుకి. వచ్చినోళ్ళల్లా దేవుని శక్తితో ఓడగొట్టాను అనుకో, పరాకాష్ఠలో వాడితో ఎదుర్కొంటాను. అది కూడా అయిపోయిన తర్వాత ఇక మహిమ అంతస్తులోకి ఎక్కిపోతాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక అద్భుతమైన నిజం, వాస్తవం. దేవుడు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత. ఫీల్ కాకండి ఏదో గ్రామ స్థాయిలో ఉండి సైతాన్ తెగ శోధిస్తున్నాడని. వాడు రాడు. వాడు కూర్చునే దగ్గర వాడు కూర్చొని వాడి నెట్వర్క్లో ఉన్న ఒక మెంబర్ని నీకు పంపిస్తాడు అంతే. నీ అవసరతను బట్టి. నీ దగ్గర కాస్త పట్టుదల ఉందనుకో, 4-5 దయ్యాలు. అసలు విషయం లేదు, ఏదో ఒకటి ఊగిసలాడతాం అనుకో, ఒక దయ్యాన్ని పంపిస్తాడు. అర్థమైందా? కొంచెం నువ్వు గట్టిగా తయారయ్యావు అనుకో, ఈ దయ్యమే అర్జీ పెట్టుకుంటుంది. కొద్దిగా 2-3 విషయాల్లో కొంచెం డెవలప్ అయ్యాడు సైతాన్ రాజా అంటే, అవునా అరే మీరు కూడా పండ్రా అంటాడు. అంతే. అనవసరంగా వాడు వర్కర్స్ని పెట్టడు. నీ స్థాయిని బట్టి, నీ ఆత్మీయ అంతస్తుని బట్టి, నీ పరిస్థితిని బట్టి వాడు దయ్యాలను పెడతాడన్నమాట. పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ ఉంటాడు. వాడు కూడా దూతలనే తన బలముగా మలుచుకొని వాడు ఉన్న చోటనే వాడు ఉండి నెట్వర్క్ వ్యాపింపజేసి అంతటా అందరినీ దెబ్బతీయటానికి వాడు లైన్లో ఉన్నాడన్నమాట. ఇదే విధంగా దేవుడు కూడా అంటే సైతాను చూసి కాదు, దేవుణ్ణి చూసే సైతాను ఫాలో అవుతాడు. దేవుడు ఉన్న చోటనే ఉన్నాడు. తన దూతలు, తన దాసులు, తన భక్తుల ద్వారా ఆయన నెట్వర్క్ స్థాపించి అంతటా అందరినీ రక్షించాలని దేవుడు పోరాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా బలంగా మలుచుకుంటుంది ఎవరిని? మనుషుల్నే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మహారాజులు, మరి అర్థమవుతుందా బాబా? దేవుడు కూడా బలంగా మలుచుకుంటుంది ఎవరిని? మనుషుల్ని. గొలియాతును కొట్టాలి. చూశాడు సౌలు కానీ, ఇశ్రాయేల్లో ఎవరన్నా వస్తారు, యోనాతాను కానీ ఎవరన్నా వస్తారేమో అని చూశాడు. ఎవరు రాలేదు. మరి దేవుడే దిగొచ్చి కొట్టాడు ఆ గొలియాత్ని. బాయ్ చెప్పండి, ఏం మనుషులు కొట్టలేదన్నా నాలుగా? మీరు చెప్పండి అమ్మా, బంగారు తల్లులు వద్దన్నా మాట్లాడుతుంటారు మీరు. దేవుడే దిగొచ్చి కొట్టాడా? లేదుగా. మరి ఇప్పుడు దేవుడు తన బలమును నిరూపించడానికి ఒక మానవ పాత్రను వెతుక్కున్నాడు.
మానవ పాత్రను వెతుక్కొని ఆ మానవ పాత్ర దావీదు అనే పాత్ర అందుబాటులోకి వస్తే ఆ పాత్రను తన శక్తితో నింపి శత్రువుని కూలగొట్టి తనకు మహిమ తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు రక్షణలోకి నడిపించాలనుకున్నప్పుడు ఒక మానవ పాత్రని తీసుకుని తన బలముగా మలుచుకొని వాడుకుంటాడు దేవుడు. ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, మీ అవసరాలు తీర్చుకోవటం కోసం మనుషుల్ని వాడకండి. మీ అక్కర్లు, మీ స్వలాభం, మీ సుఖాపేక్ష కోసం మనుషుల్ని వాడకండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి నీకు తారసపడిన ప్రతి వ్యక్తిని గౌరవించి, అభిమానించి, ఆదరించి, అనురాగం పంచి ఆ వ్యక్తిని దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా మార్చండి. ఈ నేపథ్యంలో ఆడాళ్ళు మగాళ్ళని, మగాళ్ళు ఆడాళ్ళని అభిమానించి, ఆదరించి, ప్రేమిద్దామని ట్రై చేస్తారేమో, పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేయాలంటే, పురుషుల్ని, స్త్రీలు అన్నయ్య నువ్వే కదా చెప్పావు, బలంగా మార్చాలని చెప్పావు కదా, అభిమానించి, ఆదరించి, ప్రేమించి, అందుకని ప్రయత్నం చేశానంటే మర్యాద ఉండదు. అట్టేం అవసరం లేదులే, నువ్వు చేయాల్సింది చెయ్యి. నువ్వు చేయదగ్గోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెయ్యి. నువ్వు కూడా జెంట్స్ని, పురుషుల్ని నువ్వు టార్గెట్ చేయి, స్త్రీలను నువ్వు టార్గెట్ చేయి. ప్రేయర్ అయిపోయింది, అమ్మయ్యా అయిపోయింది బాబు అని సంఖలో పెట్టి పరిగెత్తటం కాదు. నలుగురిని పలకరించు. కూటమి అయిపోయిన తర్వాత నలుగురు స్త్రీలను పలకరించు. ఈ వారం నలుగురిని, వచ్చే వారం మరో నలుగురిని పరిచయం చేసుకో, బలపరచు, దేవుని మాటలు చెప్పు. నీకు టైం దొరకట్లేదా నాకు చెప్పు, ప్రసంగం తొందరగా ముగిస్తా. మరి స్తోత్రం ప్రభువుకి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అన్నా నేను నలుగురితో మాట్లాడే సమయం ఇయ్యి అన్నా అని చెప్పు. నేను అరగంటలో ఆపకపోతే అప్పుడు అడుగు. దేవునికి మహిమ. కూటమి అయిపోయింది. ఇక జేబులోంచి బండి తాళం తీసి పొలోమని పోవటం కాదు. చెప్పులు ఏడుండయో, బైక్ ఏడుందో అనుకుంటా. యాడికి పోయిద్ది? పోతే పోనీ దేవుని సన్నిధిలో చెప్పులు, పాత చెప్పులు పోతే కొత్త చెప్పులు వస్తాయి వారం వారం. నీకే ఆ దేవుడే ఇస్తాడోయా. అందుకే ఎవడు దొంగతనం చేయకుండాన్నట్లు ఏం చేయాలి? ఒక చెప్పునేమో ఒక మూల పెట్టాలి, ఇంకో చెప్పునేమో ఇంకో మూల పెట్టాలి. చోరీ చేద్దామని వెతుక్కున్నోడు ఒక చెప్పే కనపడుతుంటుంది వాడికి. చెప్పు బాగానే ఉంది కానీ ఒకటే ఉంది కదని ఆ వెతుకులాట్లో మిగిలిన చెప్పులు దొంగతనం చేయటం కూడా మానేస్తాడు వాడు. తెలివి తక్కువ వాళ్ళే రెండు జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టి వైనంగా తీసుకోండిరా, రిస్క్ లేకుండా అని పెట్టిపోతాడు. జ్ఞానం ఉండాలా. ఒక చెప్పేమో ఒక దగ్గర వేయాలా, ఇంకో చెప్పేమో అది పబ్లిక్గా వేసి పడేసే నువ్వు అంతే. ఎవడు తీసుకోడు. వాడు ఎంత వెతికినా ఒకటే దొరికింది. ఏం చేసుకుంటాడు ఒకటి? రెండోది ఎక్కడుందో నీకు తెలుసు. ఏంది నవ్వుతారు? నిజమా కాదా? మరి ఎవడియా ఎందుకని రాలేదు? చెప్పులు పోతాయి, బైక్ పోయిద్ది అని తాళం తీసుకోవడం ఇక పొలోమని పరిగెత్తటమే. నేను చేయాలి ఆ పని. కూటమి అయినాక కనీసం 4-5 పలకరించి వాళ్ళతో మాట్లాడి, చర్చ అయిపోయినాక నేను విశ్వాసిగా వెంబడించినప్పుడు వాళ్ళు ఒకవేళ విగ్రహ సంబంధమైన అపవిత్రతలో ఉంటే వాళ్ళకి చెప్పి సత్యం వాళ్ళని పరిచయం చేసుకో. నెక్స్ట్ వీక్ వాళ్ళు నన్ను దేవులు ఆడుకుంటారు. అట్లాగా ఆత్మల్ని బలపరిచి పరిచర్య చేశాను. ప్రియులారా, ఇలాగ మనుషులతో వ్యవహరించి వాళ్ళని బలపరిచి వాళ్ళని దేవుని కొరకు బలమైన పాత్రలుగా మనమే మలచాలి. ఎదిగిన బిడ్డలే వాళ్ళని మలచాలి. కానీ చాలామంది ఈ బాధ్యతను పట్టించుకోవాలా. నా ద్వారా కౌన్సిలింగ్ పొందిన పర్సన్ క్రొత్త వ్యక్తికి కౌన్సిలింగ్ చేసేటట్టు ఉండాలి. ఆ వ్యక్తి ఆ కౌన్సిలింగ్ పొందినవాడు ఇంకో కొత్త వ్యక్తికి పరిచయం చేసేటట్టు ఉండాలి. ఈ విధంగా అందరూ తమ తమ బాధ్యతల్ని సరిగా నెరవేరిస్తే మనందరము కలిసి దేవుని బలం అవుతాం. దేవుడు మనకు బలం అన్నది నిజమే, కానీ మనం కూడా దేవునికి బలం అన్న సంగతి మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మనమందరము
ఒక మాట నమ్ముతాం, దేవుడే నా బలమని. మంచిదే, కానీ మనమందరము కలిసి దేవునికి బలమని మర్చిపోవద్దు. భూమి మీద తన బలమైన కార్యాలు చేయాలంటే ఒక మానవ బలాన్ని దేవుడు వెతుక్కుంటాడు, ఒక మనిషిని వెతుక్కుంటాడు. ఇశ్రాయేల్ని విమోచించాలి బయటికి, ఒక మోషే కావాల్సి వచ్చింది. కరువు కాలంలో ఐగుప్తుని, కనాను ప్రాంతాన్ని కాపాడాలని దేవుడు ఆలోచించాడు, ఒక యోసేపు కావాల్సి వచ్చింది. బబులోను సంస్థానంలో దేవునికి మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు, ఒక దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కావాల్సి వచ్చింది. అవునా? అహబు, యెజబెలు యొక్క దుర్మార్గాలకు బలైపోతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి విమోచన కొరకు దేవునికి ఒక ఏలియా కావాల్సి వచ్చింది, ఒక ఎలీషా కావాల్సి వచ్చింది. ఆఖరికి మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి దేవుడే మానవుడై వచ్చి అందరి పాపాల నిమిత్తం ప్రాణత్యాగం చేసి తండ్రి అయిన దేవునికి ఆయన బాహువు కావాల్సి వచ్చింది. బాహువు కావాల్సి వచ్చింది. ఒక మానవ దేహంతో వచ్చి. దీన్ని బట్టి ఆలోచించండి, దేవుడు మనకి బలం అన్నది ఎంత నిజమో మనం కూడా దేవుని కార్యముల కొరకు దేవుని బలమని మర్చిపోవద్దు. అర్థమైతే ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ విధంగా కుటుంబంలో వ్యక్తుల్ని పనిముట్లుగా మలుచుకొని ఫ్యామిలీని ముందుకు నడిపించవచ్చు. సంఘంలో వ్యక్తులు, బలపడ్డ వ్యక్తులు బలహీనుల్ని బలపరిచి వాళ్ళని దేవుని కొరకు శక్తిగా మలచి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వారిని వినియోగించినట్లు వారిని సెటరైట్ చేయొచ్చు, వాళ్ళని బలంగా మలచవచ్చు. ఈరోజు ఒక సాక్ష్యం చెప్తాను, సేవకులకు ఉపయోగపడే మాట. ఈరోజు నాతో కలిసి దేవుడు నాకు ఇచ్చిన కృప చెప్తున్నా, నాతో కలిసి పనిచేసేటువంటి పరిచారకులు 1500 మంది ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన బలము వాళ్ళు. దేవుడు నాకు ఇచ్చిన బలం వాళ్ళు. ఏ సంఘంలో అయితే నమ్మకమైన పరిచారకులు దైవజనునికి బలంగా ఉంటారో ఆ సంఘాలు ముందుకెళ్తాయి. ఏ సంఘాల్లో సరైన సహకారులు ఉండరో, విశ్వాసులు దైవజనుడికి బలంగా మారకుండా బలహీనంగా ఉంటారో ఆ సంఘాలు వెలవెలబోతూ అక్కడే కూలబడి ఉంటాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరందరూ ఈలాగున దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు, అలాగే సాటి సహోదరులను కాపాడుట కొరకు, అలాగే కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి పొంది మేలు పొందుట కొరకు, ఎదుటి వాళ్ళ విషయంలో ఫ్యామిలీకి కూడా ఎలా చెప్పాలో తెలుసా? ఏయ్ ఎందుకు చేయవే అట్టా పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. కూర్చోబెట్టుకోవాలి. భార్యని, బిడ్డల్ని కూర్చోబెట్టుకొని, నేను ఒకడిని కష్టపడుతున్నాను, కొంత వస్తుంది, మీరు కూడా ఏదన్నా చిన్నది చేయగలిగితే ఫ్యామిలీ ఈజీగా రొటేట్ అవుతుంది, ముందుకు వెళ్ళగలుగుతుంది, కొంచెం ఆలోచించండి, మీరు చేయదగ్గది ఏదన్నా ఆలోచించండి అంటే భార్య కూడా ఆలోచిస్తుంది. ఏమండి ఫలానా ఐటెం తెచ్చివ్వండి, నాకు బుట్టలు అల్లకం వచ్చండి, నేను చక్కగా అల్లేస్తాను. ఏమండి నాకు టైలింగ్ వచ్చండి, నేను బట్టలు కుడతాను. ఏమండి మీరు వ్యవసాయం చేస్తున్నారు, నాకు వ్యవసాయం పని నేర్పించండి, నేను కూడా వచ్చి మీ చేదోడు వాదోడు ఉంటాను, ఇద్దరం కలిసి కష్టపడితే పావులు వస్తాను. లేకపోతే నాకు ఫలానా ఐటెం తీసుకొచ్చి ఇవ్వండి, నేను రెడీ చేస్తాను, దానిలో కొంత పావులు నీకు కూడా వస్తుంది కదా. అట్లా ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని కూడా కుటుంబం కొరకు ఒక బలముగా మార్చుకోండి. ఇంకా చెప్పాలంటే పరిచర్య కొరకు కూడా వాళ్ళే బలం. నేను సేవకి మొదలు పెట్టినప్పుడు నా మొదటి బలం ఎవరో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన బలం నా ఫ్యామిలీ. ఫస్ట్ నా ఫ్యామిలీని నేను కూర్చోబెట్టి వాళ్ళని మోకాళ్ళుని ప్రార్థన చేసేటట్టు ప్రేరేపించాను. వాళ్ళు అలాగూ నన్ను అనుసరించారు. ఫలితంగా అనేక మంది అది చూసి దేవుని కొరకు పట్టబడ్డారు. ఈరోజు ఆ కుటుంబమే ఇంత పెద్ద కుటుంబం అయిపోయింది. నిజమండి, నా కుటుంబంలోకి చేరిన ఒక్కొక్కళ్ళే మీరందరూ. ఫస్ట్ నా ప్రేయర్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థనే ఈరోజు ఇంత పెద్ద కుటుంబంగా మారి ఇంత పెద్ద ప్రార్థనగా మారింది. తెలివైన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. తెలివి తక్కువ వాళ్ళకి ఇంకా నేను 2 గంటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.